స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఈ రోజు కొండలక్ష్మణ్ బాపూజీ గారి 110వ జయంతి కామారెడ్డి కమిటీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున గంపవర్ధన్ అన్న ఆదేశాల ప్రకారం జరుపుకుంటున్నాం. కొండలక్ష్మణ్ బాపూజీ యొక్క అతని యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఎందుకంటే అతను తెలంగాణ గురించి ఎంతో పోరాటాలు చేసిండు. 4 సార్లు ఎమ్మెల్యే చేసి ఒకసారి మంత్రి పదవి చేసిండు. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. తర్వాత మళ్ళీ ఈ కొండలక్ష్మణ్ బాపూజీ గారు వకీల్, ఆయన అడ్వకేట్ ఉండి ఇలా మన రజాకారులు ఎంత కేసులు పెడతారో మన సాగర్ ఐలమ్మ మీద వాదించిన వ్యక్తి కొండలక్ష్మణ్ బాపూజీ. అతను ₹1 తీసుకోకుండా వాదించుకుంటా తన ఆస్తులను కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారో ఆయన గుంజుకోవడం జరిగింది. దాన్ని ఆయన కోర్టులో వేసి వాదించి తన ఆస్తులను స్వాధీనం చేసుకొని ఇలా జలదృశ్యం అనే దాంట్లోనే తెలంగాణ పార్టీ పుట్టింది. అది ఆ స్థలం పార్టీకి ఇచ్చిండు. అటువంటి మహోన్నతమైన వ్యక్తిని మర్చిపోయి ఈ రోజున ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారు. మరి ఇలా ఆశయాలను మనము గుర్తించుకోవాలా. రాబోయే తరాలు, రాబోయే మన పిల్లల భవిష్యత్తు మనము ఆలోచించాలా. మనం తెలంగాణ సాధించుకున్నాం, కొట్లాడి ఎంతో మంది మహానుభావులు వీరులు చనిపోయినరు. దాదాపుగా 40,000 మంది చనిపోయినరు. కానీ అది వెలుగు రాలేదు. మరి అటువంటి తెలంగాణ ఈ రోజున మనకు కళ్ళబల్లి మాటలు చెప్పి మనను మోసగించి అధికారం ఎక్కి ఈ రోజున ఈ తెలంగాణ ఇంతమంది యోధులు ప్రాణాలు త్యాగం చేసుకొని ఈ రోజున మన తెలంగాణ సాధిస్తే దీన్ని తీసుకుపోయి మళ్ళీ ఆంధ్ర కలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఈ పార్టీ పుట్టింది బీఆర్ఎస్ పార్టీ పుట్టింది తెలంగాణ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. రేపొద్దున కవచ కుండలాలు తిరిగా ఈ పార్టీ ఉంటది. ఈ పార్టీని మీరు కాపాడుకోవాలి. ఈ కలబలి మాటలు చెప్పి గద్దెనెక్కి దించేయాలి. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆలోచించి ఓట్లు వేయండి అని మనవి చేస్తూ ఈ రోజు ఈ కొండలక్ష్మణ్ బాపూజీ ఆశయాలను అనుగుణంగా ముందుకెళ్దామని చెప్పేసి ముక్తఖండంగా అందరము మేము ప్రమాణం చేస్తున్నాం. పట్టణంలో ఉన్నటువంటి కొండలక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆయన కీర్తిశేషులు మన బాపూజీ కొండలక్ష్మణ్ బాపూజీ యొక్క 110వ జయంతిని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు మరియు బీసీ కార్పొరేషన్ సభ్యులు మరియు అధికారులు మరియు కామారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి బీసీ అణగారిన అన్ని కులాల సంఘ సభ్యులతోని ఇక్కడ పెద్ద మొత్తంలో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన కొండలక్ష్మణ్ బాపూజీ చేసినటువంటి సేవలు గుర్తు చేసుకోవడం జరిగింది. ఆయన 97 సంవత్సరాలు జీవించి 2012లో మరణించడం జరిగింది. ఆయన తను వాంకిడి గ్రామంలో ఆసిఫాబాద్ జిల్లాలో జన్మించి తను చేసిన సేవలు రాష్ట్రానికి గుర్తింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పోరాటం చేసిన పద్ధతులు మనం కూడా రేపు రాబోయే తరాలలో ప్రతి ఒక్క బీసీ కుటుంబాలు కూడా గుర్తు చేసుకునే రకంగా ఆయన సర్వీస్ చేయడం జరిగింది. చాకలి ఆయలమ్మ కేసు కూడా తనే వాదించి వాళ్ళు రజాకర్లను తరిమి కొట్టి పెత్తందారి వ్యవస్థను నాశనం చేసే రకంగా తను ప్రయత్నం చేశాడు. తను స్వతంత్ర గురించి పోరాడాడు. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి 3 తరాలుగా ఒక ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా కొనసాగారు. తను తెలంగాణ రాష్ట్రం కొరకు తన మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తి. తను ఈ నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి తన సొంత ఖరీదు చేసినటువంటి ఇల్లును మన తెలంగాణ రాష్ట్రం యొక్క కార్యాలయాన్ని కొరకు త్యాగం చేసినటువంటి మహోన్నత వ్యక్తి మనం జీవితంలో కూడా చూడము. అటువంటి వ్యక్తిని మనము ఈ రోజు ఆయనను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన దాదాపుగా ఒక 6-7
పోరాటాలు కూడా చేయడం జరిగింది. రైతు ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. చేనేత ఉద్యమంలో కూడా పాల్గొని కార్మికుల యొక్క సంఘాలను కూడా ఏర్పాటు చేసి ప్రతి జిల్లా పరంగా కూడా కార్మికులకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఆయన గారి 110వ జన్మదినాన్ని మనం ఇక్కడ కామారెడ్డిలో ఉన్నటువంటి గుండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద నిర్వహించుకొని కామారెడ్డి జిల్లా పక్షాన జిల్లా కార్యవర్గం తరఫున అన్ని బీసీ సంఘాల తరఫున ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.